ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు ఈ వ్యవహారం గురించి మార్చి 15 సాయంత్రం తెలియగా ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన ఈ విషయాన్ని సుప్రీం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకువెళ్లారు. శనివారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టు అప్లోడ్ చేసిన 25 పేజీల డాక్యుమెంట్లో 2వ పేజీలోనే ఈ విషయం స్పష్టంగా ఉంది. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్ లో సగం తగలబడిపోయిన డబ్బు కట్టలున్న 4-5 గోనె సంచులున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక, సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక, వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్ లో డబ్బు కట్టలున్న ఫోటోలు, వీడియో లింక్ తో సహా మొత్తం 25 పేజీల పీడీఎఫ్ ను సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఇందులో జస్టిస్ ఉపాధ్యాయ సీజేఐకి ఇచ్చిన నివేదికలో పలు కీలక విషయాలున్నాయి. మార్చి 14వ తేదీన రాత్రి 11:30 జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదం, సగం కాలిన నోట్ల కట్టల గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మార్చి 15 సాయంత్రం 4:50 సమయంలో లక్నోలో ఉన్న తనకు వెల్లడించారని తెలిపారు. అదే రోజు తాను ఆ విషయాన్ని సీజేఐ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారని, అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయలేదని జస్టిస్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్ లోకి ఎవరో బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లేవీ లేవని, జస్టిస్ వర్మ కుటుంబ సభ్యులకు, పనివారికి మాత్రమే దాంట్లోకి ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు. ఆ గదికి తాళం కూడా ఉందన్న విషయాన్ని, 15వ తేదీ ఉదయం ఆ గది నుంచి సగం కాలిన వస్తువులు, ఇతర వ్యర్థాలను తొలగించిన విషయాన్ని అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ధృవీకరించాడని వెల్లడించారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందిగా తనకు కేటాయించిన రిజిస్ట్రార్ కమ్ సెక్రటరీని ఆదేశించానని, లక్నో నుంచి వచ్చాక 16వ తేదీన తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించానని చెప్పారు. అనంతరం సీజేఐని కలిసి వివరాలు సమర్పించినట్టు వెల్లడించారు. సీజేఐ ఆదేశాల మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మతో ఫోన్లో మాట్లాడానని, 17వ తేదీన ఉదయం 8:30 సమయంలో ఆయన తనను కలిశారని చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తనకు వాట్సాప్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను చూపించగా అదంతా తనపై జరుగుతున్న కుట్రగా జస్టిస్ వర్మ పేర్కొన్నారని వివరించారు. 20వ తేదీన ఆ ఫోటోలు, వీడియోలను సీజేఐకి పంపినట్లు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదన గురించి తనకు సీజేఐ నుంచి సమాచారం వచ్చిందని, అందుకు తాను అంగీకరించానని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వివరాలు, జస్టిస్ వర్మ స్పందన, పోలీస్ కమిషనర్ ఇచ్చిన నివేదిక, తాను జరిపిన విచారణ ప్రకారం ఆ గదిలోకి పనివారు, తోట పనివారు, కుటుంబ సభ్యులు, సిపిడబ్ల్యూడీ సిబ్బందికి తప్ప బయట వారెవరికీ ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు.